తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. అప్పు కట్టలేదని మహిళను చెట్టు కట్టేశారు. మునికన్నప్ప వద్ద 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు శిరీష భర్త. కొంతకాలం క్రితం గ్రామం విడిచి వెళ్లిన తిమ్మరాయప్ప కుమారుడితో పుట్టింటికి వెళ్ళింది శిరీష. ఇక కుమారుడి టీసీ కోసం పాఠశాలకు వచ్చింది శిరీష. ఈ విషయం తెలుసుకున్న మునికన్నప్ప ఫ్యామిలీ కోపంతో జుట్టు పట్టుకుని ఈడ్చికెళ్లి శిరీష మీద దాడి చేసిన పరిస్థితుంది. శిరీష కుమారుడు ఓ పక్క ఏడుస్తున్నా సరే వాళ్ళు కనికరించలేదు. కుప్పం ఘటన మీద సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అప్పు తీసుకున్నటువంటి పాపానికి కేవలం 80,000 రూపాయలు అప్పు తీసుకున్న నేపథ్యంలో తర్వాత పుట్టింటికి వెళ్ళిపోయేసరికి శిరీష మళ్ళీ గ్రామానికి వచ్చినప్పుడు నా అప్పు ఎగ్గొట్టడానికి మీరు పుట్టింటికి వెళ్ళిపోయారు, కనిపించకుండా పోయారు, గ్రామంలో లేకుండా పోయారు అని చెప్పి జుట్టు పట్టుకొని ఈడ్చుకుని వచ్చి ఒక దగ్గర చెట్టుకు కట్టేస్తే ఇంకా ఇంత అమానుషమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా మునికన్నప్పకు హృదయం లేదనిపిస్తోంది. ఈ ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా స్పందించారు. ఆ నిందితుడి మీద కఠినంగా వ్యవహరించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. కుప్పం నుంచి మా ప్రతినిధి మంజునాథ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మంజునాథ్, ఏంటి అక్కడ పరిస్థితి? మునికన్నప్ప ఇంత దారుణంగా, ఇంత అమానుషంగా ఒక మహిళ పట్ల ప్రవర్తించాడంటే ఆ విజువల్స్ చూస్తుంటే కనుక నిజంగా షాకింగ్లా ఉన్నాయి. ఏమంటారు? ఎస్ అలీ గారు, ఈ నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప గత 2 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప దగ్గర 80,000 రూపాయలు అప్పు తీసుకున్నమాట వాస్తవం. అయితే అప్పు తీసుకున్న సమయంలో ఈ తిమ్మరాయప్ప భార్య ఎవరైతే ఇప్పుడైతే ప్రస్తుతం చెట్టు కట్టేసి కొట్టారో శిరీష దగ్గర కూడా బాండ్ పైన సంతకం చేయించుకున్నాడు. సంతకం చేయించుకున్న తర్వాత తిమ్మరాయప్ప కుటుంబం గడవడం కష్టం అయిపోవడంతో కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే శిరీష అక్కడే ఉండి పిల్లల్ని పోషించుకోవడం కష్టం కావడంతో సొంత ఇల్లైన అమ్మగారి ఇల్లైన శాంతిపురం మండలానికి వెళ్ళిపోయి బెంగళూరుకు వెళ్ళి డైలీ లేబర్ పని అంటే కూలి పనులు చేసుకుంటూ బిడ్డల్ని పోషించుకుంటుంది. అమ్మగారి దగ్గర బిడ్డల్ని పెట్టి పోషించుకుంటా ఉంది. ఈ క్రమంలో తన బిడ్డ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం చిన్న ఆ మాన దగ్గర కట్టేసి కొడుతున్న బేడుతుండే ఆ బిడ్డ టీసీ తీసుకునేందుకు నారాయణపురానికి వచ్చింది. నారాయణపురంలో ప్రస్తుతం మునికన్నప్ప ఇంటి ముందర ద్వారా ఆమె శిరీష వెళ్తుండటంతో తన అప్పు ముంచేశారనే బాధతో మునికన్నప్ప ఆయన భార్య మునమ్మ ఇద్దరు కలిసి అలాగే కోడలు జగదీశ్వరి కుమారుడు రాజా కలిసి వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న మానుకు శిరీషని కట్టేసి తమ డబ్బులు ఇవ్వాల్సిందిగా డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆమెను కోరారు. ఆమెను ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేదు, తర్వాత వచ్చి ఇస్తానని చెప్తే కూడా ఏమాత్రం వినకుండా మునికన్నప్ప కోడలు జగదీశ్వరి ఎవరైతే ఉన్నారో ఆమెను పొట్టి చింతించింది. తమ డబ్బులు ముంచేయడానికి మీరు మా దగ్గర డబ్బులు తీసుకున్నారని, ప్రస్తుతం గ్రామంలో డబ్బులు ఇస్తే కానీ ఇక్కడి నుంచి వెళ్ళలేనందుకు దాడి చేసింది. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి పంచాయతీ చేసి ఆమెను కొట్టడం తప్పు, మీ డబ్బులు ఇస్తారులే వదిలేయమంటే కూడా వదలకుండా ఆమెపై దాడి చేశారు. ఇప్పుడు మునికన్నప్ప ఏం చెప్తా ఉన్నాడు? చాలా దారుణంగా ప్రవర్తించాడు, జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మునికన్నప్ప మీద కేసు నమోదైందా? నమోదైంది. ఈ విషయం తెలుసుకున్న కుప్పం డిఎస్పీ పార్థసారథి సంఘటన జరిగిన అరగంటలోనే అక్కడికి పోలీసులు పంపించి మునికన్నప్పను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ఎవరైతే గాయపడిందో శిరీష ఆమెను కూడా హాస్పిటల్లోకి చేర్చారు. మునికన్నప్పతో పాటు ఆమె భార్య మునమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరిపై కూడా కేసు నమోదు చేశారు. ఓకే, మునికన్నప్ప ఏమన్నాడు? ఇంత చేశాడు, ఇంత దారుణంగా ప్రవర్తించాడు, 80,000 రూపాయలు ఇవ్వలేదని ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా? ఏమన్నాడు ఆయన? ఏమన్నా మాట్లాడిన పరిస్థితి ఉందా? తర్వాత మునికన్నప్ప చెప్పడం ఏమంటే, నా దగ్గర డబ్బు తీసుకొని 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఆ డబ్బుకు సంబంధించిన వడ్డీ కట్టలేదు, డబ్బు అడిగితే కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం తిమ్మరాయప్ప ఆచూకీ తెలియడం లేదు, ఆయన భార్య శిరీష కూడా 2 సంవత్సరాల నుంచి మా దగ్గరికి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు, మేము డబ్బులు అడిగే క్రమంలోనే ఈ విధంగా చేస్తాము అని మునికన్నప్ప చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు తిమ్మరాయప్ప ఎక్కడున్నాడు? ఆ బాధిత మహిళ ఏం చెప్తోంది? నేరుగా ముఖ్యమంత్రి స్పందించారు దీని మీద. మనకు తిమ్మరాయప్ప ఆచూకీ అయితే తెలియడం లేదు. భార్య అయితే ఇప్పుడు ఆయన భార్య శిరీష అయితే ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆమె అయితే కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉంది. చికిత్స పొందుతూ ఆమెను ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు కూడా ఫోన్లో పరామర్శించి బాధిత మహిళకు న్యాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అలాగే గత కొద్దిసేపటి క్రితం హోంమంత్రి
అనిత గారు కూడా బాధిత మహిళలను ఫోన్ లో పరామర్శించి ఆమెకు శిరీషకు న్యాయం జరిగే విధంగా చూస్తాము, అదే విధంగా ఈ విధంగా ఒక మహిళను చెట్టు కట్టేసి కొట్టడం కూడా చాలా పెద్ద తప్పు అని ఈ మునికన్నప్ప ఆయన భార్య కోడలు కొడుకు పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి శిరీష హామీ ఇచ్చారు. ఓకే మంజునాథ్, మరింత అప్డేట్ సమాచారం కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అదే పరిస్థితి పూర్తిగా ఎంత అమానుషంగా దారుణంగా కేవలం 80,000 రూపాయలు అప్పు తీర్చలేదని చెప్పి అప్పు తీసుకుని గ్రామాన్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ గ్రామానికి వచ్చిన నేపథ్యంలో కేవలం 80,000 రూపాయలు తీసుకొని ఎగ్గొడతారా అంటూ జుట్టు పట్టుకొని లాక్కొచ్చి చెట్టుకు కట్టేశారంటే మునికన్నప్ప ఎంత దారుణంగా బిహేవ్ చేశాడు, ఎంత అమానుషంగా ప్రవర్తించాడో కూడా ఆ విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఆ బాధిత మహిళ ఏమన్నదో ఒక్కసారి విందాం మనం. మాది నారాయణపురం. నేను బెంగళూరు నుంచి వచ్చినాను. మా పిల్లోళ్ళకి టీసీ తీసుకోపోతాము అనేసి టీసీ తీసుకొని బయట వచ్చినాను. వాళ్ళు 80,000 అప్పు ఇచ్చినాను, సైన్ చేయించుకొని ఇస్తాను అని మర్యాదగానే చెప్పినాను, వినలేదు. శారీని అంతా పెరిగి టీసీని అంతా చింపేదని ప్రయత్నించినారు. నేను వస్తానని ముందునే రోడ్లో కూర్చొని ఉన్నాను, చెప్తే కూడా వినలేదు. శారీని అంతా పెరిగి ఈడ్చుకొచ్చి చెట్టుకి 2 చెట్లకు కట్టేసినారు. పగ్గిమెత్తుకొచ్చి మునికన్నప్ప, వెంకటమ్మ, జగదీశ్వరి, రాజా ఈ మార్చేస్తున్నారు. ఇదే కాదు, ఇంకా కూడా అప్పు ఉంది. ఇంకా ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు చాలా ప్రమాదం ఉంది. నాకు 3 పిల్లోళ్ళు, మధుశ్రీ, దీక్ష, అభిరామ్. నా కొడుకు ఏడుస్తూ ఉంటే మా అమ్మను కొడతారు అనేసి రోడ్డుకి ఈడ్చేసేసిన దారుణంగా నా కొడుకుని ఈడ్చి రోడ్డుకి వేసేసి మరి కట్టేసినారు. నా బిడ్డ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు, మా అమ్మనే వదిలేయండి అనేసి. అయినా వదిలేదు. సార్ పిల్లలు రేపు సార్ హాస్టల్లో సీట్ కావాలి సార్, విజయలాపురం హాస్టల్లో సీట్ కావాలి సార్. సార్ నేను బెంగళూరులో పోయి ఇంటి పని చేసుకుంటాను. మా ఫ్యామిలీకే సార్, మా ఎత్తను కానీ గొడవలు పెట్టింది అన్నారు సార్. నైట్లో తలుపులు తట్టేవాళ్ళు సార్, ఊరి వదిలేసి వెళ్ళిపోతుంది సార్. నైటే తలుపులు తట్టేవాళ్ళు సార్. నిన్న జరిగిన సంఘటన చాలా దారుణము. ఈ విషయం పైన తీవ్రంగా మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాము. ఈ సాక్షి పేపరు నిజాలు తెలుసుకోకుండా వాళ్ళకి వార్తలు లేదంటే అనేక వార్తలు ఉన్నాయి ప్రజా సమస్యల పట్ల, వాటిపైన దృష్టి సారించి ఈ కుప్పం అభివృద్ధికి సహకరించాల్సిన వాళ్ళు కోరుకుంటున్నాం. ఈ సంఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికైనా ఇటువంటి సంబంధం లేదు. అది వ్యక్తిగతంగా వాళ్ళు 2 కుటుంబాలకు సంబంధించిన విషయము. అది కాకుండా కూడా నిన్న జరిగిన సంఘటన అయితే చాలా దారుణము. అప్పుడు ఎవరైనా కూడా సరే, ఏ వ్యక్తులైనా సరే సమాజంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటన పట్ల ఎఫ్ఐఆర్ కూడా వేయడం జరిగింది. వెంటనే అందరినీ కూడా ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుందని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం. నిన్నటి రోజున కుప్పం మున్సిపల్ 2వ వార్డు నారాయణపురంలో శిరీష అనే అమ్మాయి బెంగళూరులో పనిచేస్తూ వాళ్ళ కొడుకు చదువు కోసం టీసీ కోసము ఇక్కడ రావడం జరిగింది. సొంత గ్రామం అడవి కొట్టాల్లో వాళ్ళు జీవిస్తున్నారు. అప్పులు బాధ లేక, వాళ్ళ అప్పులు తీర్చలేక బెంగళూరుకి వెళ్ళి కూలి పని చేసుకుని బతుకుతున్నారు. ఇక్కడ కొంతమంది కుప్పం మండలం సంబంధించిన దాశాంగనూరు పంచాయతీకి సంబంధించిన వ్యక్తులు అప్పు ఇవ్వలేదని ఆమెని చెట్టుకు కట్టేసి దాని కొడుకు ముందరే దారుణంగా కొట్టడం జరిగింది. ఇమీడియట్లుగా మా దృష్టికి వచ్చిన వెంటనే సిఐ గారికి ఫోన్ చేసి ఈ మరి అన్యాయం జరుగుతుందంటే వెంటనే వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది.